హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీదు బ్యూటీ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చిల్లీ గార్లిక్ రైస్ అండి. చాలా సింపుల్గా మన ఇంట్లో ఏమీ లేకున్నప్పుడు వెజిటేబుల్స్ మనం ఇలా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ చాలా ఫాస్ట్గా అవుతుంది, 10 మినిట్స్లో వేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఆనియన్ ఒకటి తీసుకోవాలి, చిన్న కట్ చేసుకోవాలి, గార్లిక్ అనేది 10 తీసుకోవాలి, జీలకర్ర 1 టేబుల్ స్పూను, కారం పొడి 1 టీ స్పూను, ఆనియన్ 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1/2 టీ స్పూను, ఆవాలు 1/2 టీ స్పూను, శనగపప్పు 1/2 టీ స్పూను, మినపప్పు 1/2 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి కొద్దిగా తీసుకోవాలి, కొత్తిమీర కొద్దిగా, రైస్ అనేది 1 కప్పు తీసుకోవాలి 200 గ్రామ్స్, ఎండుమిరపకాయలు 4, కారం పొడి 1/2 టీ స్పూను. ఫస్ట్ మనము ఒక మిక్సీ జార్ కానీ లేకుంటే రోల్ ఉన్న తీసుకోవచ్చు. దానిలో కారం పొడి వేసేసుకోవాలి. కారం పొడి 1 టీ స్పూన్ చెప్పాను కదా, వెల్లుల్లి అనేది ఒక 10 వేసేసుకోవాలి. చూడండి 10 తీసుకుంటున్నాను. జీలకర్ర అనేది 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. తీసుకొని దీన్ని మనము కచ్చాపచ్చగా ఉండే విధంగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా కచ్చాపచ్చగా ఉండాలి. నేను ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకుంటా ఉన్నాను. ఆయిల్ మాత్రము 3 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఆయిల్ 3 టేబుల్ స్పూన్ తీసుకున్న తర్వాత దీనిలో మనం అన్ని దినుసులు ఉన్నాయి కదండి, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఇవన్నీ మనము ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలన్నాను కదా ఒకటి, అది వేసేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అనేది కొద్దిగా ఫ్రై అవ్వాలి. కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కారం పొడి వేసేసుకోవాలి. కారపొడి 1/2 టీ స్పూన్ చెప్పాను కదండి. పసుపు కొద్దిగా వేసేసుకోవాలి. నేను కారం పొడి 2 టైమ్స్ మెన్షన్ చేసినాను, అది గుర్తు పెట్టుకోండి. తర్వాత టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలని, లేని మాడిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు ఒకసారి ట్రై చేయండి. మన ఇంట్లో ఒకసారి వెజిటేబుల్స్ అట్లా ఉండవు కదా, ఇలా చేసుకుని సరిపోతుంది. మనము కారం పొడి, వెల్లుల్లి, జీలకర్ర వేసి కచ్చాపచ్చి మిక్సీ పట్టుకున్నాం కదా, అది రైస్లోకి డైరెక్ట్గా మనం కలిపేసుకోవాలి ఫస్ట్ ముందే. ఇలా కలుపుకున్న రైస్ను మనం ఆల్రెడీ ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకొని చేస్తున్నాం కదా, దానిలో వేసేసుకొని మంచిగా కలుపుకొనేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి లాస్ట్లో. చూడండి కొత్తిమీర వేసేసినాను. మంచిగా కలుపుకొనేసి సర్వ్ చేసేసుకోవాలి. ఒక బౌల్లో తీసేసుకొని. చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా మంచిగా ఉంటుంది అసలు. కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేవు, ఏం చాలా అనేది ఉంటుంది. సో ఇన్స్టెంట్ లంచ్ బాక్స్ కూడా మంచిగా పంపించేసుకోవచ్చు. ఇలా ప్రాబ్లం ఉండదు, చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ బటన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాలా బాగుంటుందండి అసలు. ఒకసారి టేస్ట్ చూడండి, పిల్లలు కూడా బాగా నచ్చుతుంది. ఇది కొద్దిగా వెల్లుల్లి వేస్తున్నాం కదా, కొద్దిగా స్పైసీగా, గొంతు ర్యాపిడ్ అట్లా ఉన్నప్పుడు, జలుబు అట్లా వేసినప్పుడు, ఫీవర్ అట్లా వచ్చినప్పుడు మనకు డిఫరెంట్గా తినాలనిపిస్తుంది కదా, ఇలా నోరుకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా చేసుకుని తింటే కనుక.